జై శ్రీరామ్ మిత్రులారా, కౌసల్యాదేవి దశరథుల కుమారుడు శ్రీరాముడు సద్గుణాల రాశి, రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు, మహావీరుడు, ఆడిన మాట తప్పనివాడు, తండ్రి మాట జవదాటనివాడు, కోపము గర్వము లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చెయ్యకుండా జ్ఞానులతో వివిధ విషయాలు చర్చించేవాడు, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిష్ఠల భక్తి కలవాడు, సోమరితనం ఏమరిపాటు లేనివాడు, వివిధ కళలలో ఆరితేరినవాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు నా శ్రీరామచంద్రుడు. శ్రీరాముడి యొక్క చరిత్రను వర్ణించే గ్రంథము రామాయణము. రామాయణం యొక్క సమగ్ర అవగాహన కలిగించే అటువంటి క్విజ్ మా గురుకులంలో నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఈ వీడియోను ఆఖరి వరకు చూడాలని ప్రార్థిస్తున్నాను. 9 టీంలు ఉన్నాయి కదా, ఇంకెవరైనా వస్తే 10 టీంలు అవుతాయి. అంటే టీంకి 10 క్వశ్చన్ వస్తాయి, అది అర్థం. అంటే క్వశ్చన్కి 4 మార్కులు, 10 క్వశ్చన్లకు ఆన్సర్. ఒక టీంకి 10 క్వశ్చన్లు వస్తాయి, క్వశ్చన్కి 4 మార్కులు, 10 4 40 మార్కులు వస్తే విన్ అవుతారు అన్నమాట ఎవరైనా. రూల్స్ ఏంటంటే టీం 1 అన్నప్పుడు టీం 1 వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే ఆ టీంకి మైనస్ పాయింట్లు పడతాయి. అంటే మీ మార్కుల్లో కట్ చేద్దాం. ఒక ప్రశ్నకి 4 మార్కులు. ఇప్పుడు ఒక ప్రశ్నకి 4 మార్కులు అంటే దానికి 2 ఆన్సర్లు ఉన్నాయి అనుకో. సుమారు సీత తల్లిదండ్రులు ఎవరు అన్నావు అనుకో, సీత తల్లి తెలుసు తండ్రి తెలియదు, లేదా తండ్రి తెలుసు తల్లి తెలియదు అనుకో, 2 మార్కులే వస్తాయి. సగం ఆన్సర్ చెప్తే 2 మార్కులు. తర్వాత టీం వాళ్ళు సగం ఆన్సర్ చెప్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఇంకో 2 మార్కులు. మీరే 2 పేర్లు చెప్తే మీకు 4 మార్కులు. అదో రూల్ 1. రూల్ 2, టీం 1 అన్నప్పుడు మీరు 4 ఉన్నారు. మీరు 4 మాట్లాడుకొని ఆన్సర్ ఒకటే చెప్పాలి. ఒకసారి చెప్తాం, అర్థం కాకపోతే రెండోసారి క్వశ్చన్ చెప్తాం. 1 నిమిషం లోపు చెప్పేసేయాలి. టైం ఎక్కువసేపు తీసుకుంటే మీకు పాస్ అయిపోద్ది. లేట్ చేస్తే టీం 2కి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఆన్సర్ చెప్తే వాళ్ళకి మార్కులు వెళ్తాయి. 1 నిమిషం అయిపోయాక మీరు ఆన్సర్ చెప్పినా మార్కులు వాళ్ళకే వెళ్తాయి. ఎందుకంటే మీ టైంలో మీరు కంప్లీట్ చేయలేదు కాబట్టి. రూల్ 3, మీరు ఒకటి చెప్పారు ఆన్సర్ తప్పు, మళ్ళీ టీం 2కి వెళ్ళాం, తర్వాత మీకు ఆన్సర్ గుర్తొచ్చింది, అప్పుడు చెప్పినా ఆ ఆన్సర్ ఆ మార్కులు మీకు రావు. మీ టైంలో చెప్తేనే మీకు, అది ఒకసారి చెప్తేనే ఆ మార్కే. ఇప్పుడు ఆన్సర్ 5 కానీ మీరు 4 చెప్పారు, 2కి వెళ్ళిపోద్ది. తర్వాత మీరు 4 అన్నారు అనుకో, 5 అన్నారు అనుకో, అయినా రాదు మీకు. అర్థమైందా? మీరు 4లో ఒకళ్ళు ఫస్ట్ చెప్పింది ఆన్సరు, తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్పినా మీకు మార్కులు రావు. అర్థమైందా? ఫస్ట్ చెప్పేదే ఆలోచించుకొని జాగ్రత్తగా గుర్తు తెచ్చుకొని చెప్పాలి. ఇంక ఇవ్వండి. ఇంకా టీం రూల్స్ అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. దయచేసి ఎవరు ఆన్సర్ చెప్పేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మాట్లాడద్దు. ఎందుకంటే క్వశ్చన్ అర్థం కాదు. క్వశ్చన్ అర్థం కాకపోతే టైం అయిపోద్ది, ఆన్సర్ మళ్ళీ మీకు మార్కులు రావు. అందుకని ఎవరికి వాళ్ళు నేను విన్ అవ్వాలి, రామాయణం ద్వారా నాకు రూపాయి రావాలి, నేను ఆ డబ్బులతో మంచి కార్యక్రమాన్ని ఉపయోగించి నా జీవితంలో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఈ టీంని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ టీం రూల్స్ అయిపోయినాయి, 3 రూల్స్. ఇంకా వేరే ఇంకేంటంటే మొదటి ప్రైజు 1000 రూపాయలు. ఏ టీం గెలిచిద్దో ఆ టీంకి 1000 రూపాయలు ఇస్తాం. ఆ 1000 రూపాయలు మీరు 4 పంచుకోవచ్చు, టీంలో ఉన్న 4 పంచుకోవచ్చు. ఫస్ట్ బహుమతి. రెండో బహుమతి 800 ఇస్తాం. మీరు 4 టీంలో 4 800 సమానంగా పంచుకోవచ్చు. టీం మళ్ళీ మూడో బహుమతి 600 మీ టీంలో ఉన్న 4 సమానంగా పంచుకోవచ్చు. ఇదండి టీం రూల్స్. అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయకూడదు. వెరీ గుడ్. అట్లా ఉండాలి. రామాయణం అంటే అంత పౌరుషం ఉత్సాహం ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ టీం 1కి క్వశ్చన్. రామాయణ గ్రంథాన్ని రచించినది ఎవరని చెప్పు. 2కి అయోధ్య ఏ నది ఒడ్డున ఉన్నది? రైట్. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల భార్యల పేర్లు ఏమిటి? రాముడు సీత, లక్ష్మణుడు ఉర్మిళ, భరతుడు మాండవి, శత్రుఘ్నుడు శృతకీర్తి. రామాయణాన్ని మొట్టమొదటిసారిగా ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? రైట్ ఆన్సర్. రాముడి పట్టాభిషేకం జరగనీయకుండా కైకేయి మనసు మార్చినది ఎవరు? రైట్ ఆన్సర్. రాముడు అరణ్యవాసానికి వెళ్తూ అయోధ్య దాటాక ఆగిన మొట్టమొదటి ప్రాంతం పేరు ఏమిటి? రాముడు అరణ్యవాసానికి వెళ్తా అయోధ్య దాటాక ఒక ప్రాంతంలో ఆగుతాడు. కరెక్ట్ చెప్పాలి, దగ్గరికి వచ్చారు.
రైట్ ఆన్సర్. విశ్వామిత్రుడి యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పిన రాక్షసులు ఎవరు? రైట్ ఆన్సర్. రాముడి పూర్వీకుడైన భగీరథుడి తండ్రి పేరు ఏమిటి? రాముడికి పూర్వీకుడైన వాళ్ళ తాత ముత్తాతల్లో ఒకడు భగీరథుడు, ఆయన తండ్రి. రైట్ ఆన్సర్. శ్రీరాముడి కాలంలో విష్ణు ధనుసు ఒకరి దగ్గర ఉంది, ఆ ధనుసు ఆయన పేరు ఏమిటి? రైట్ ఆన్సర్. మొదటి రౌండ్ కంప్లీట్ అయింది, మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్. భరతుడి సైన్యానికి విందు ఏర్పాటు చేసే ఋషి పేరు ఏమిటి? భరద్వాజుడు. రైట్ ఆన్సర్. సీతమ్మను అరణ్యవాసంలో రావణాసురుడు ఎత్తుకెళ్తుంటే ఎదిరించి పోరాడింది ఎవరు? రైట్ ఆన్సర్. టీమ్ 5. మాతంగ మహర్షి వాలిని నువ్వు ఈ పర్వతం మీద అడుగు పెడితే తల పగిలి చేస్తావు అని శపిస్తాడు, ఆ పర్వతం పేరేంటి? రైట్ ఆన్సర్. రావణాసురుడు పుష్పక విమానాన్ని ఒకరి దగ్గర అన్యాయంగా లాక్కొస్తాడు బలవంతంగా, అది ఎవరి దగ్గర నుంచి లాక్కొచ్చాడు? రైట్ ఆన్సర్. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అనే శ్లోకాన్ని రామాయణంలో చెప్పినది ఎవరు? రైట్ ఆన్సర్. శ్రీరాముడు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు? రైట్ ఆన్సర్. టీమ్ 6. రావణాసురుడి పెద్ద కుమారుడు గొప్ప వీరుడు, అతని పేరేంటి? రైట్ ఆన్సర్. ఇంద్రజిత్తు. ఇంకో పేరు చెప్తారా? వెరీ గుడ్. వాల్మీకి మహర్షి ఉన్నాడు కదా, ఆయన ప్రత్యేకత అంటే ఆయన బిరుదేంటి? రైట్ ఆన్సర్. అయోధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? వెరీ గుడ్. రైట్ ఆన్సర్. రామాయణంలో మైథిలి అంటే ఎవరు? రైట్ ఆన్సర్. సీతారామ లక్ష్మణులు అరణ్యవాస సమయంలో మొట్టమొదటిసారిగా నివాసం ఉన్న ప్రాంతం ఏంటి? అరణ్యవాసానికి వెళ్ళారు కదా, ఫస్ట్ కొంతకాలం ఒకసారి ఉన్నారు, ఆ ప్రాంతం పేరేంటి? మొత్తం 3 ప్రాంతాల్లో నివాసం ఉంటారు వాళ్ళు అరణ్యవాసం మొత్తం మీద. ఫస్ట్ ప్రాంతం రైట్ ఆన్సర్. చిత్రకూటం అనే ప్రాంతంలో వాళ్ళు ఫస్ట్ అరణ్యవాసం చేస్తారు. సుగ్రీవుడి తండ్రి పేరేమిటి? సూర్యుడు. శ్రీరాముడు చంపిన మొట్టమొదటి రాక్షసులు ఎవరు? రైట్ ఆన్సర్. రామాయణంలో సౌమిత్రి అంటే ఎవరు? టీమ్ 8. రైట్ ఆన్సర్. టీమ్ 8కి 4 మార్కులు సార్. పురుషార్థములు అంటే ఎన్ని? అవి పురుషార్థములు ఏవి? రైట్ ఆన్సర్. సీతమ్మను అపహరించడానికి రావణాసురుడికి సహాయపడిన రాక్షసుడి పేరు ఏమిటి? ఆ రాక్షసుడు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ సార్. టీమ్ 1కి. లంకలో రావణాసురుడి కోట ఉన్న పర్వత ప్రాంతం పేరు? త్రికోట పర్వతం. రైట్ ఆన్సర్. హనుమంతుడు లంక నుండి సీతమ్మను నా భుజాల మీద కూర్చోండి మిమ్మల్ని రాముడి దగ్గరికి తీసుకెళ్తా అంటే సీతమ్మ ఎందుకని రానుంది? పరాయి పురుషుణ్ణి నేను తాకను. వెరీ గుడ్. రాముడు వచ్చి నన్ను తీసుకు వెళ్తేనే వస్తాను. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నేను పరపురుషుడిని తాకను ఒక నియమం, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలనుకోవడం 2వ నియమం. రైట్ ఆన్సర్ సార్. సీతమ్మ హనుమంతుడికి రాముడికి చెప్పమని ఒక కథ చెప్పిద్ది, అంటే నన్ను వచ్చి నువ్వు కలిసావు, నేను నీకు ఈ కథ చెప్పానని రాముడికి చెప్పు, నువ్వు నన్ను కలిసావని రాముడు నమ్ముతాడు అంటది. ఆ కథ ఏంది? రైట్ ఆన్సర్. రామాయణ కాలంలో 1,00,000 కోట్లను ఏమని పిలిచేవారు? శంఖము. రైట్ ఆన్సర్. జై శ్రీరామ్. ఈ ప్రశ్నతో 5 రౌండ్లు పూర్తయిపోయాయి. మిత్రులారా, రామాయణం క్విజ్ అనేది ఇంతటితో ఈ వీడియోని మనం పూర్తి చేసుకుంటున్నాము. మిగతా విషయాలు, మిగతా ప్రశ్నలన్నీ కూడా మరొక భాగంలో మీరు చూడవచ్చు. కాబట్టి రామాయణం మన భారతదేశానికి గౌరవం వంటి గ్రంథం. రామాయణం పైన ఆధారపడి ఉన్నటువంటి ఈ క్విజ్ ప్రతి ఒక్కరు కూడా చూడాలి, ఆఖరి వరకు చూడాలి, మీ పిల్లలకు చూపించాలి. వారికి కూడా రామాయణంలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ప్రశ్నల యొక్క జ్ఞానం వారికి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.